న్యాయంగా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. 39D సెక్షన్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. పని గంటలు ఒక చేసే పని విధానం ఏ విధంగా అయితే ఉంటుందో సమాన వేతనం ఇవ్వాలి. అంటే ఒక యూడీసీ స్థానంలో ఉన్న యూడీసీకి ఎంత వేతనం వస్తుంది, అదే విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఎంత వేతనం వస్తుంది, ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగా జరుగుతలేదు. మనకు ఉద్యోగ భద్రత లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏదైనా మరి హక్కుల కోసం మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు రేపటి నుంచి మీరు రాకండి, రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదని చెప్పేసి దూరం పెట్టే అవకాశం ఉంది. తద్వారా మన వాళ్ళందరూ కూడా దుఃఖాన్ని నింపుకొని కడుపులో బాధను పెట్టుకొని వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ చెప్పిన చాకరీ చేసుకుంటూ ఉద్యోగ భద్రత లేకున్నా కానీ మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం ఆ మాత్రం ఆదాయం వస్తే చాలు, నా కుటుంబాన్ని నేను నడుపుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా అన్నిటికీ అణిగి నడుస్తున్న ఉద్యోగులు ఈరోజు నిజంగా గలం ఇప్పడం నిజంగా చాలా సంతోషకరం అనిపిస్తుంది. మీ గలానికి మా గలం తోడైతుంది. మీ అడుగులో మేము అడిగేస్తాం. తప్పనిసరిగా మీ యొక్క బాటలో మేము కూడా ముందుకు నడుస్తాము. అవసరమైతే సెక్రటరియట్ను ముట్టిద్దాం, ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేద్దాం, మన కోరికలు సాధించుకుందాం. మీరందరూ ఇంతకుముందుకు చెప్పినట్టు